Vijay here on Pocket Tech. I am back again with another exciting video. ఈ వీడియోలో మనం OnePlus వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అలానే OnePlus వాచ్ని ఎలా పేర్ చేసుకోవాలి, మనకి OnePlus వాచ్లో ఇన్బుల్ట్గా ఏమేమి యాప్స్ వస్తాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ప్లీజ్ బీ పేషెంట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ OnePlus వాచ్ మనకి ఆథెంటిక్ రెడ్ కలర్ రెక్టాంగిల్ బాక్స్లో వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ టాప్ లెఫ్ట్ కార్నర్లో అయితే మనకి OnePlus లోగో ఉంది. అండ్ ఆల్ ద వే ఆన్ ద రైట్ సైడ్ చూసుకుంటే OnePlus వాచ్ అని ఉంటుంది. అండ్ ఆన్ ది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి OnePlus అని ఉంటుంది. ఈవెన్ ఆన్ ది అదర్ సైడ్ మనకి OnePlus అని ఉంటుంది. సో కమింగ్ టు ద బ్యాక్ సైడ్ చూసుకుంటే OnePlus వాచ్ నేను పర్చేస్ చేసిన కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్. మనకి ఇదైతే టోటల్గా 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే మిడ్ నైట్ బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి OnePlus బాక్స్ యొక్క రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసారా ఒక పుల్ ట్యాబ్ ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. రెడీ 1 2 3 టడా. సో మనకి వాచ్ చూసారా కంప్లీట్గా స్ట్రాప్స్కి అటాచ్ చేసి పెట్టున్నారు. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. సో దిస్ ఈస్ ద వాచ్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో మనకి ఇలా ఒక ప్యాకేజ్ ఉంది. సో దీని మీద చూసారా యాక్సెసరీస్ అని రాసుంది. చూద్దాం దీంట్లో ఏమున్నాయో. సో మనకి లెట్స్ గెట్ స్టార్టెడ్ యూజర్ మాన్యువల్ ఉంది. సో దిస్ ఇస్ ద యూజర్ మాన్యువల్. సేఫ్టీ వారంటీ షీట్. ఇది చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో సేఫ్టీ వారంటీ షీట్. చిత్రగుప్తుడి చిట్టాలాగా ఓపెన్ చేస్తుంటే వస్తూనే ఉంది. అండ్ చూడ్డానికి కూడా మనకి అలాగే ఉందన్నమాట. సో యూ కెన్ సీ దిస్. సో అంతే, యాక్సెసరీస్లో అయితే అంతకు మించి ఏం లేవు. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్యాకేజ్ ఉంది, చూద్దాం దీంట్లో ఏమొచ్చాయో. సో ఇట్ హ్యాస్ అ ఛార్జింగ్ వైర్. సో ఇది వచ్చేసి మనకి వాచ్ ఛార్జర్ అనమాట. సో ఇలా ఒక రౌండ్ కలర్ది ఉంటుంది. దీని మీద మనం వాచ్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా ఇది కూడా మనకి OnePlus అని రాసి ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్ సర్కిల్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఒక మ్యాట్ షీట్ ఉంది, రబ్బర్ గ్రిప్ అనమాట కదలకుండా ఉండడం కోసం. అండ్ ఆన్ ది అదర్ ఎండ్ వచ్చేసి ఇట్ హ్యాస్ USB-A ఫర్ ఛార్జింగ్. మనకి అడాప్టర్ అయితే రాలేదు. సో మీ ఇంట్లో ఉన్న అడాప్టర్ యూస్ చేసుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ వాచ్ అయితే మనకి ప్రీమియం లుక్ ఉందనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో అయితే. సో స్ట్రాప్ చూడడానికి అయితే కైండ్ ఆఫ్ రబ్బర్ అండ్ సిలికాన్ స్ట్రాప్ లాగా ఉంది. అండ్ ఇదైతే మనకి హీట్, మాయిశ్చర్ అండ్ ఆయిల్ రెసిస్టెంట్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి స్ట్రాప్ ఒక్కటే చూస్తే కనుక మనకి యాపిల్ వాచ్ స్ట్రాప్ కూడా ఇలానే ఉంటుంది. వాచ్ అయితే కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది ఫర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఎందుకంటే ఎప్పుడైనా ఇలా షిప్పింగ్ చేస్తున్నప్పుడు గీతలు పడకుండా ఉండడం కోసం. లెట్స్ టేక్ దిస్ ప్లాస్టిక్ ర్యాప్ అవుట్. సో ఇక్కడ మనకి సో లెట్ మీ టేక్ ఇట్ అవుట్. వావ్, మనకి కంప్లీట్గా వాచ్లో అయితే ఓన్లీ 2 బటన్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మనకి రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. పైది వచ్చేసి మనం యాప్ లిస్ట్ చూడడానికి కోసం, సో మెనూ డైల్ లాగా. అండ్ కిందది వచ్చేసి ఫంక్షన్ కీ అండ్ అలానే పవర్ బటన్. లెట్స్ టర్న్ ఆన్ ద వాచ్ ఆన్ చేయగానే మనకి OnePlus లోగో సింబల్ వస్తుంది. సో చూసారా మనకి యానిమేషన్స్ రెడ్ అండ్ వైట్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇమీడియట్గా మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమనే ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనకి వేరియస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. అండ్ మీరు కనుక హిందీ లేకపోతే డచ్, ఫ్రాన్స్, స్పానిష్ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. లెట్స్ గో విత్ ఇంగ్లీష్. కొంచెం అదే బెటర్గా వచ్చు నాకు. నెక్స్ట్ వచ్చేసి పేరింగ్. సో మనం ఎలా పేర్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది. మనం OnePlus వాచ్ని ఏ ఆండ్రాయిడ్ డివైస్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి OnePlus హెల్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే OnePlus వాచ్ని నా Samsung Galaxy Z Fold 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని OnePlus అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా హెల్త్ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే యాడ్ డివైస్ అని చెప్పి ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. క్లిక్ దట్. సో చూసారా అది క్లిక్ చేయగానే మనకి సర్చింగ్ ఫర్ డివైజెస్ అని వస్తుంది అనమాట. సో మీ బ్లూటూత్ రేంజ్లో ఉన్న డివైజెస్ అని చూపిస్తుంది. పక్కనే చూసారా మనకి OnePlus వాచ్ సిరీస్ నెంబర్తో చూపిస్తుంది. మీ స్క్రీన్ మీద ఉన్న నెంబరు మీ ఫోన్లో కనెక్ట్ చేస్తున్న నెంబరు మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. మీ ఫోన్లో ఒక పేరింగ్ కోడ్ చూపిస్తుంది. అండ్ అలానే మొబైల్ స్క్రీన్ మీద కూడా ఒక నెంబర్ చూపిస్తుంది. 2 నెంబర్స్ మ్యాచ్ అయితే కనుక క్లిక్ ఓకే. సో మీ వాచ్ మీ ఫోన్కి సింక్ అవుతుంది. ఫైనలీ OnePlus వాచ్ అయితే మనకి పేర్ అయిపోయింది. లెట్స్ క్లిక్ కంటిన్యూ.
మీ ఫోన్ కాంటాక్ట్స్ కానీ మెసేజెస్ SMS ఇవన్నీ సింక్ చేసుకోవాలి అనుకుంటే క్లిక్ అలౌ. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్, మీకు మెసేజ్ వచ్చినా ఫోన్ వచ్చినా నోటిఫికేషన్ రావాలి అంటే కనుక క్లిక్ అలౌ. మీరు మీ వాచ్ని లెఫ్ట్ సైడ్ పేర్ చేసుకుంటున్నారా, రైట్ సైడ్ పేర్ చేసుకోబోతున్నారా అనే ఆప్షన్ అడుగుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ అయితే లెఫ్ట్ క్లిక్ చేయాలి, రైట్ అయితే రైట్. సో మనకి వాచ్ సెటప్ ప్రాసెస్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్లీజ్ బీ పేషెంట్. మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అని చూపిస్తుంది, క్లిక్ కంటిన్యూ. నేను కంటిన్యూ అని క్లిక్ చేయగానే నాకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ పాపప్ వచ్చిందనమాట. వర్షన్ నెంబర్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే మనం ఇది అప్డేట్ చేసుకుంటేనే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది అని అన్నారు. సో ఐఎమ్ అప్డేటింగ్ ఇట్, లెట్స్ అప్డేట్. మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. సో నేనైతే ఈ వాచ్ని ఒక 2 to 3 days ఫుల్గా యూస్ చేసి మనకి దీంట్లో వచ్చిన యాప్స్ గురించి కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి డయాగ్నల్గా చూసుకుంటే 46.4 మిల్లీమీటర్స్ ఉంటుంది, అంటే 1.83 ఇంచెస్. ఈ థిక్నెస్ చూడొచ్చు, మనకి 0.43 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది. వెయిట్ అయితే కనుక జస్ట్ ఈ డయల్ వరకు చూసుకుంటే మనకి 45 grams ఉంటుంది. అలాంగ్ విత్ స్ట్రాప్ అయితే కనుక 76 grams ఉంటుంది. అది మీరు కనుక కోబాల్ట్ లిమిటెడ్ ఎడిషన్ స్ట్రాప్స్ వేసుకుంటే మనకి వెయిట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. డయల్ చూడడానికి అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ కంప్లీట్ ఈ సర్కిల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. ఈ పైన ఈ కంప్లీట్ డిస్ప్లే వచ్చేసి మనకి గ్లాస్ ఫినిష్తో ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ ఆఫ్ ద డైల్ చూసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్ మేడ్. అండ్ యూ కెన్ సీ వీ హ్యావ్ న్యూమరస్ సెన్సార్స్. మనకి దీంట్లో యాక్సలేషన్ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్, ఎయిర్ ప్రెషర్, ఇలాంటివి హార్ట్ రేట్ మానిటర్స్, అలాంటి సెన్సార్స్. ఈవెన్ దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ OnePlus వాచ్లో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్ టు 30 minutes వరకు మనం 1.5 meters డెప్త్కి ఇది రెసిస్ట్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి నేను చెప్పాను కదండి, స్క్రీన్ సైజ్ వచ్చేసి 1.39 inches ఉంటుంది. స్క్రీన్ వచ్చేసి AMOLED డిస్ప్లే అండ్ పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి మనకి 58.1% ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ప్రొప్రైటరీ OSతో వస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది, యాప్స్ అని చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. మెమరీ విషయానికి వచ్చేసరికి ఇది 4GB స్టోరేజ్తో వస్తుంది విత్ 1GB ఆఫ్ ర్యామ్. ఒకసారి ఇప్పుడు మనం ఈ వాచ్లో ఏమేమి యాప్స్ వర్క్ అవుతాయి అండ్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సో మీరు కనుక వాచ్ యూజ్ చేయకుండా ఇలా ఐడిల్గా వదిలేస్తే మనకి ఒక 3 secondsలోనే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే హోమ్ స్క్రీన్ వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇలా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే విత్ టైమ్ అండ్ డేట్ చూపిస్తూ ఉంటుంది. మీరు ఈ హోమ్ స్క్రీన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి వేరియస్ లాక్ స్క్రీన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టాప్ బటన్ క్లిక్ చేస్తే మనకి యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో యూ కెన్ సీ ది యాప్స్. బాటమ్ బటన్ క్లిక్ చేస్తే మనం ఈ యాప్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీరు కనుక హోమ్ స్క్రీన్ మీద నుంచి టాప్ టు బాటమ్ స్క్రోల్ చేస్తే మనకి క్విక్ యాక్సెస్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనమాట. మీరు ఎప్పుడైనా పడుకునేటప్పుడు డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఆటో అడ్జస్ట్. మీ సరౌండింగ్ బ్రైట్నెస్ని బట్టి మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్ అవుతుంది. సో 3 levels ఉంటాయి, లో, మీడియం అండ్ హై. అండ్ థర్డ్ వచ్చేసి మొబైల్ సర్చ్. చూసారు కదా, అలా క్లిక్ చేయగానే మన మొబైల్కి పింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఫోర్త్ వచ్చేసి అలారం క్లాక్. మీరు ఏదైనా అలారం సెట్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే సెట్ చేసేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి ఫ్లాష్ లైట్. ఎప్పుడైనా డార్క్ నైట్లో ఇఫ్ యూ వాంట్ సమ్ లైట్ యూ కెన్ ఆన్ ద ఫ్లాష్ లైట్. అండ్ లాస్ట్ వచ్చేసి సెట్టింగ్స్. అదే బాటమ్ నుంచి టాప్కి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. సో మీ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్స్ అన్ని మీరు ఈ నోటిఫికేషన్ ప్యానల్లో చూసుకోవచ్చు. మీరు కనుక బ్యాక్కి వెళ్ళిపోవాలి హోమ్ స్క్రీన్కి అంటే పైన మనకి OnePlus బటన్ ఉంటుంది కదా, క్లిక్ దట్. అదే ఇంకొకసారి క్లిక్ చేస్తే మనకి యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మనకి OnePlus వాచ్లో అయితే యాప్ స్టోర్ ఉండదు, మనం యాప్స్ని డౌన్లోడ్ చేసుకోలేము. ఏ యాప్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్గా వాచ్తో పాటు వస్తాయో మనం ఆ యాప్స్ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. ఒకసారి మనకి వాచ్తో పాటు ఏమేమి యాప్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ యాప్ వచ్చేసి యాక్టివిటీస్. సో ఇది వచ్చేసి మన యాక్టివిటీ మానిటర్ అనమాట. సో మనం ఎన్ని స్టెప్స్ వేసాం, మనకి వర్కౌట్ ఎంతసేపు చేసాము, యాక్టివిటీ ఎంతసేపు చేసాము, ఎనర్జీ ఎంత యూటిలైజ్ చేసుకున్నాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే మీరు ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే స్వైప్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు. సో సెకండ్ యాప్ వచ్చేసి వర్కౌట్. మనకి వేరియస్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి కదా, ఇండోర్ వర్కౌట్, అవుట్డోర్ వర్కౌట్, సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్. సో ఇవన్నీ మీరు సెట్ చేసుకొని మీరు యూ కెన్ యూజ్ ఇట్ సో దట్ మీ క్యాలరీస్ ఎంత బర్న్ అవుతాయి అనేది కౌంట్ అవుతుంది. థర్డ్ యాప్ వచ్చేసి వర్కౌట్ రికార్డ్.
సో ప్రస్తుతానికి నేనైతే ఏం వర్కౌట్ చేయలేదు కాబట్టి మనకి వర్కౌట్ రికార్డ్ అవైలబుల్గా లేదు. సో లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్. మీ హార్ట్ రేట్ ఎంత ఉంది, మీ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ యాప్ యూస్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనకి హార్ట్ రేట్ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ చూసారా మనకి రీడింగ్స్ చూపిస్తుంది. నాకైతే పాస్ట్ 3 days డేటా ఉంది. నేను మీకు ఒకసారి ఫోన్లో చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్. సో మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ వాచ్ని మీ వ్రిస్ట్ మీద పెట్టి మీరు మాట్లాడకూడదు అండ్ మీ హ్యాండ్ని మూవ్ చేయకూడదు. అప్పుడే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో యూ కెన్ సీ మై ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ 98%. సో లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ వీ హ్యావ్ స్లీప్. మనం స్లీప్ని కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ పడుకుంటున్నాము, ఎంత డీప్ స్లీప్ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ డీప్ స్లీప్, లైట్ స్లీప్, ఎంతసేపు మేల్కొని ఉన్నాము అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనమైతే స్లీప్ మోడ్ని ఏం యాక్టివేట్ చేసుకోవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా మన స్లీప్ మోడ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మీ చేతికి కనుక వాచ్ పెట్టుకొని నిద్రపోతే చాలు, మీ స్లీప్ని ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రెస్. సో మనం ఎంత స్ట్రెస్లో ఉన్నాము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో లాస్ట్ 7 daysలో అయితే నేను రిలాక్స్డ్గా ఉన్నాను, ఎందుకంటే వెకేషన్లో ఉన్నాను కాబట్టి. సో లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ వీ హ్యావ్ బ్రీతింగ్. మన బ్రీతింగ్ లెవెల్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఎప్పుడైనా మీరు బ్రీత్ తీసుకోవాలి అనుకుంటే కనుక కామ్ డౌన్ అండ్ ఫోకస్ ఆన్ బ్రీత్ అని చూపిస్తుంది. సో లెట్స్ గో బ్యాక్ అగైన్. నెక్స్ట్ ఏం యాప్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫోన్. మీరు మీ ఫోన్లో వచ్చిన ఫోన్స్ని ఏమైనా ట్రాక్ చేయాలి అనుకున్నా, మీ ఫోన్కి ఏదైనా ఫోన్ వస్తే మీరు వాచ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీ ఫోన్ నుంచి ఏదైనా ఫోన్ చేయాలి అనుకున్నా కానీ ఈ ఫోన్లోకి వెళ్ళి డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి మీకు నెంబర్ తెలిస్తే నెంబర్ టైప్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి కాంటాక్ట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అండ్ రీసెంట్ కాల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఈ ఫోన్ ఫీచర్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మీ ఫోన్ అనేది వాచ్కి ఫోన్కి బ్లూటూత్ రేంజ్లో ఉండాలి. వాచ్కి బాటంలో చూసుకుంటే మనకి మైక్రోఫోన్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి స్పీకర్స్ ఉంటాయి. సో మనం సాంగ్స్ అండ్ ఫోన్ మాట్లాడుతుంటే మనం ఈ స్పీకర్ ద్వారా వినొచ్చు. Back within about 24 hours or so, and then they'll give you all the details that you'll need to decide for yourself if you know solar is going to be a good fit for you or not. Now I do just have a few questions for you, and my first question is నెక్స్ట్ మ్యూజిక్. మీరు మీ ఫోన్లో ఏదైనా సాంగ్స్ వింటూ స్కిప్ చేయాలి, ప్లే చేయాలి, పాజ్ చేయాలి అనుకుంటే మీరు ఈ మ్యూజిక్ యాప్ యూజ్ చేసుకొని స్కిప్ అండ్ పాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అలారం క్లాక్ ఫీచర్ ఉంటుంది, స్టాప్ వాచ్, టైమర్, ఫ్లాష్ లైట్ అండ్ బారోమీటర్, కంపాస్. ఈవెన్ మనం OnePlus టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీ కనెక్ట్ ఫీచర్ ఉంటుంది. కెమెరా. సో ఈ కెమెరా యూజ్ చేసుకొని మీరు మీ ఫోన్ కెమెరాని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది ఒక క్లిక్కర్ లాగా వర్క్ అవుతుంది. సో మీరు ఇది క్లిక్ చేస్తే మనకి ఫోన్లో ఫోటో క్యాప్చర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అండ్ ఫైండ్ ఫోన్. సో ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్ వచ్చేసి ఫస్ట్ బ్లూటూత్ హెడ్సెట్. దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంటుంది. మీరు ఏ ఇయర్ ఫోన్స్ అయినా సరే మనం OnePlus వాచ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్. మీరు కనుక ఈ వర్షన్ అప్ టు డేట్లో ఉంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారా, నాకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంది. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే స్టైల్లో అయితే టోటల్గా 3 స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నియాన్ రెడ్. నెక్స్ట్ వీ హ్యావ్ పిన్ లూప్, అంటే ఇలా నెంబర్స్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఫైర్ వర్క్స్. ప్రస్తుతానికైతే ఓన్లీ ఈ 3 మోడ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 4th మోడ్ వచ్చేసి ఎకో మోషన్. సో ఈ 4 మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి ఇలాంటి మోడ్స్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రైజ్ టు వేక్. మీరు ఐడియల్గా ఉన్నప్పుడు మనకి స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇలా హ్యాండ్ని రైజ్ చేస్తారో మనకి ఈ ఫీచర్ ఆన్ అయిపోతుంది. సో దట్ మీకు స్క్రీన్ మీద టైం ఎంత అదంతా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో బ్రైట్నెస్ అండ్ స్క్రీన్ బ్రైట్నెస్. మీరు స్క్రీన్ ఆఫ్ అయిపోవాలి ఎంతసేపట్లో అని కూడా సెట్ చేసుకోవచ్చు. 3 seconds, 4 seconds. సో మీరు మీ యూసేజ్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వాచ్ని పాస్ట్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి నేను 3 days నుంచి మనకి డేటా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. సో మీరు ఫస్ట్లో చూసారు కదా, నేను OnePlus హెల్త్ యాప్ డౌన్లోడ్ చేశాను. లెట్స్ ఓపెన్ ఇట్. సో చూసారా, ఇదంతా పాస్ట్ 3 days నుంచి నా డేటా అనమాట. సో యాక్టివిటీస్ చూద్దాం. మీరు ఇక్కడ చూసారా, నేను 1700 steps వేశాను. నిన్న చూస్తే సో ఇది వచ్చేసి ఇవాళ, నిన్న మొన్న ఎన్ని స్టెప్స్ వేసానో చూద్దాం. ఇక్కడ చూసారా, 12,294 స్టెప్స్. వేగస్లో మామూలుగా నడవలేదు నేనైతే. అండ్ వీ హ్యావ్ వర్కౌట్ టైం. క్యాలరీస్ చూసారా, 300 calories కరగాలి, నేను 580 calories కరిగిచ్చాను. వేగస్ పుణ్యమా అని. సో ఇలా మనకి కంప్లీట్ వర్కౌట్, క్యాలరీస్, యాక్టివిటీ సెషన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్.
సో మనకి హార్ట్ రేట్ ఎంత మానిటర్ అవుతుంది అనేది మనకి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదైతే ఇవాల్టి రోజున. సో మీరు ఇక్కడ చూస్తే మనకి యావరేజ్ ఎంత ఉంది, రెస్టింగ్లో ఉన్నప్పుడు హార్ట్ రేట్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూపిస్తుంది. ఈవెన్ మనకి వీక్ మొత్తంలో మన హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్. వీ హ్యావ్ స్లీప్. సో మనం ఎంతసేపు పడుకున్నాము అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్గా ఉంటుంది. నార్మల్గా మనం ఎప్పుడు స్లీప్ ఎంత పడుకున్నాము అనేది మనకు తెలియదు. డీప్ స్లీప్, లైట్ స్లీప్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నిద్ర లెగుస్తూ ఉంటాము. ఆ నిద్ర లెగిసిన ప్రతిసారి మనకి ఇక్కడ చూసారా బ్రేక్ అయిపోతూ చూపిస్తుంది. నాట్ ఓన్లీ డే, వీక్ మొత్తంది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం యావరేజ్ స్లీపరా, డీప్ స్లీపరా అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ కలర్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. నేనైతే యావరేజ్ స్లీపర్ని. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్. సో నేను మీకు కిందకు చూపించాను కదా, దీంట్లో కూడా మనం వీక్ మొత్తంది బ్లడ్ ఆక్సిజన్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. ప్రస్తుతానికైతే లోనే ఉంది. ఎప్పుడైనా వర్క్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ హైలోకి వెళ్ళిపోతాను అనమాట స్ట్రెస్. సో పాస్ట్ వీక్ కూడా నాట్ బ్యాడ్, నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ మీకు బాటంలో ఫిట్నెస్ అని చూపిస్తుంది కదా, క్లిక్ ఫిట్నెస్. మనం ఫిట్నెస్ని కూడా మానిటర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర డేటా అయితే లేదు. అండ్ నెక్స్ట్ బాటంలో ఇక్కడ మీరు చూస్తే మేనేజ్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి OnePlus వాచ్ కనెక్టెడ్ అని ఉంది. ప్రస్తుతానికి నా వాచ్ బ్యాటరీ అయితే 38% ఉంది. నేను పాస్ట్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఫస్ట్ డే నేను ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడైతే నాకు 86% ఆఫ్ బ్యాటరీ ఉంది. నేను వాచ్కి అయితే ఫుల్ బ్రైట్నెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ అలానే కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్ కూడా ఆన్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. పర్ డే నాకు 20% ఆఫ్ బ్యాటరీ అయితే రెడ్యూస్ అయిపోతుంది. ఒక 5 daysకి 100% బ్యాటరీని డ్రైన్ చేస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఈ ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసేసుకొని యూజ్ చేసుకుంటే మనకి అట్లీస్ట్ 2 weeks ఆఫ్ యూసేజ్ ఉంటుంది. మనకి OnePlus వాచ్ వచ్చేసి 402 mAh బ్యాటరీతో వస్తుంది. నౌ లెట్స్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాచ్ ఫేసెస్. మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. డైలీ యాక్టివిటీ, స్పోర్ట్, మోడెస్ట్ అని మీరు ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంతే కాదు, ఈవెన్ మనం ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సీ మై వాచ్, నేనైతే నా ఫోటో పెట్టుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఫైర్ వ్యాలీ పార్క్, వేగస్ దగ్గర ఉంటుంది. జైతిపోవాడ ఛానల్లో అయితే ఈ వ్లాగ్స్ వస్తాయి. టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. ఒకసారి ఇప్పుడు మన పర్సనల్ ఫోటో ఎలా యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. లెట్స్ గో టు ఫొటోస్. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, క్లిక్ యాడ్ ఫొటోస్. మీ ఫోన్లో ఉన్న ఫోటో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. యూ కెన్ చూస్ అమాంగ్ దెమ్. నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బాటంలో చూసారా సెలెక్ట్ అని ఉంటుంది, క్లిక్ సెలెక్ట్, యాడ్. సో సింకింగ్ టు వాచ్. సో చూసారా నా వాచ్ స్క్రీన్ చేంజ్ అయిపోయింది. ఇలా మనం కస్టమైజ్డ్ ఫొటోస్ని కూడా వాచ్ స్క్రీన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి డివైస్ సెట్టింగ్స్ చూద్దాం. డివైస్ సెట్టింగ్స్, మనకి OnePlus వాచ్లో 4 GB ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది కదా. వై టు వేస్ట్ దట్, మనం దాంట్లోకి సాంగ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు OnePlus వాచ్లోకి సాంగ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనకి OnePlus డివైసే ఉండవసరం లేదు. ఈవెన్ సామ్సంగ్ డివైస్ కూడా యూజ్ చేసుకొని మనం సాంగ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్తే మ్యూజిక్ అని ఉంటుంది కదా, క్లిక్ మ్యూజిక్. సో మనకి ఇక్కడ కింద చూసారా యాడ్ సాంగ్స్ అని ఉంది, క్లిక్ యాడ్ సాంగ్స్. మీ ఫోన్లో అయితే ఏ సాంగ్స్ ఉంటాయో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మన 100% లవ్లో A2B2 సాంగ్ యాడ్ చేస్తున్నాను. క్లిక్ డన్. సో ఇక్కడ క్లిక్ డన్ అని ఉంది కదా, డన్. సాంగ్ అయితే మనకి వాచ్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో అలానే మనం మీ కాంటాక్ట్ సింక్ చేసుకోవచ్చు, వెదర్ సింక్ చేసుకోవచ్చు. మనం OnePlus వాచ్ని ఏ ఆండ్రాయిడ్ డివైస్కైనా కనెక్ట్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డివైస్ అప్డేట్ ఫీచర్ ఉంటుంది, క్లిక్ దాట్. అండ్ బాటంలో ఫీచర్స్ అని చూసారా, క్లిక్ ఫీచర్స్. సో మనకి ఆ వర్షన్లో ఏమేమి ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకైతే ఈ అప్డేట్ తర్వాత వాచ్ యూజ్ చేస్తుంటే సాఫ్ట్వేర్ అయితే కనుక అమేజింగ్గా ఉంది, ఎక్కడ గ్లిచెస్ అయితే లేవు. ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి నార్మల్ హ్యాండ్స్ అయితే కనుక మనకి ఎగ్జాక్ట్ గ్రిప్ ఉంటుంది. అలా లూజ్గా జారిపోవడం అలాంటి ఏమీ ఉండట్లేదు. మీరు ఎక్కడైతే ఫిట్ చేసి పెట్టుకుంటారో అక్కడే స్టాండ్ బై ఉంటుంది. అండ్ అలానే కలర్స్ విషయానికి వచ్చేసరికి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, మిడ్ నైట్ బ్లాక్ అండ్ మిడ్ నైట్ సిల్వర్. నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి ఇండియాలో అరౌండ్ 15,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే పాస్ట్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు కనుక నేను చూపించిన యాప్స్ అన్నీ సరిపోతాయి, యాప్ స్టోర్ నుంచి కొత్తగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫిట్నెస్ ట్రాకింగ్, స్లీప్, నోటిఫికేషన్స్ వస్తే సరిపోతాయి అనుకుంటే కనుక 15,000 రూపీస్కి అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ టు కన్సిడర్ ఫ్రమ్ OnePlus. చూసారు కదండి అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus వాచ్ అండ్ అలానే వాటి యొక్క లేటెస్ట్ ఫీచర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి.
మీ కనుక ట్రావెల్ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను యూఎస్లో ట్రావెల్ ప్లేసెస్ వెకేషన్స్ అని వ్లాగ్ షూట్ చేస్తాను. జైతి పోడా ఛానల్ యొక్క లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. సో గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు జైతి పోడా ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పోడా.